ఎవ్వరు కూడా అధికారం మాది, మేము ఓనర్లం అనుకుంటే ఒకనాడు ఆడెవడో స్టోరీలు వింటాం కదా, రాజులది స్టోరీలు వింటాం కదా, నేనే అంత అన్నోడు నీ అంతని ఆనాటి ప్రజలు ఎట్లా చేసిండ్రో మళ్ళీ నీ అంత వ్యవహారం చేస్తే ఎవరికైనా అదే గతి పడుతుంది. నువ్వు నేను ఎవరు కాదు. కాబట్టి ఆచి తూచి అడుగులు వేయాలి, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం నెరవేర్చాలి. అయితేనే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు, లేకపోతే ప్రజలు మాకు కూడా చేయగొడతారు కదా. కాబట్టి మేము ఎలాంటి అవకాశం ప్రజలతోనే అనిపించుకునే అవకాశం తెచ్చుకోవద్దు, ప్రజల ఆశీర్వాదమే పెరగాలి అనుకుంటున్నాం. మేము ఈరోజు 500 గ్యాస్ ఇవ్వడం మాకు డబ్బు ఉందా? ప్రభుత్వంలో ధనం ఉందా? 200 యూనిట్లు కరెంట్ ఇవ్వడానికి డబ్బు ఉందా? చాలా గ్రామాలలో అందుకే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవడెవడైతే ఎక్కడెక్కడైతే కేసీఆర్ మనుషులు ఏజెంట్లు పనిచేస్తుండ్రో ఆడ కరెంటు పీకేస్తే ఎవ్వరు కూరుకోము, మేము సస్పెండ్ చేస్తాము, మేము ఉద్యోగాల నుంచి పీకేస్తాము, జాగ్రత్త అని చెప్పారు. కరెంటు ప్రభుత్వం తీస్తలేదు, ఎవడో దిక్కుమాలినోడు ఎవడో వేషాలేసి తీస్తే మేము దానికి బాధ్యులం కాము. అది కూడా వార్నింగ్ ఇచ్చినాం, చేస్తే మాత్రం ఊరుకునే లేదు, అధికారుల మీద యాక్షన్ తీసుకోబడుతుంది అని చెప్పినాం. కరెంట్ లేదని ఇప్పుడు నువ్వు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడడం, కరెంట్ లేదని నిన్న మా ఇంట్లో కరెంటే లేదు. అది మీ ఏరియా ప్రాబ్లం, ఏరియా ప్రాబ్లం ఉండి ఉంటది, నేనేం చేయాలి దానికి? ఏరియా ప్రాబ్లం ఏది ప్రాబ్లం ఉన్నా కూడా ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద, పార్టీ మీద దోషేస్తారా? రాష్ట్రం మొత్తం ఉండి ఒక జాగా లేకపోతే అది ప్రభుత్వం మీదే దోషేస్తుడా? కొన్ని గ్రామాలలోకి మా మీడియా పోతే నిజంగా నేను నా ఊర్లో 10 ఏళ్ల నుంచి చెప్తున్నా, తాండూరు బద ఎన్ని గంటల కరెంట్ ఉంటుండే గత 10 ఏళ్లలో ఒక్కసారి అడుగుదాం బదా. వాళ్ళు చెప్పుకున్న 24 గంటల కరెంటు ఏ ఊర్లలో ఉన్నదో చూపిద్దన్నాడు. గంటకు అర్ధ గంట కరెంటు పోతుండే మా ఊర్లో. అదే మీ ఊర్లో కాదు, మా ఊర్లో. మీ ఊర్లో నేను నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, రాష్ట్రం మొత్తం గురించి అవసరం లేదు. ఉడికిందని గింజ పిసికి మీ ఇంట్లో అన్నావు, నేను నా ఊర్లో. అవును, మా ఇంట్లో అంటే మా ఊర్లోనే. ఎంక్వైరీ చేయి, గచ్చిబౌలిలో ఎందుకు కరెంట్ పోయిందో. ఎంక్వైరీ చేసి అక్కడ ఆఫీసర్లు గిట్ట కేసీఆర్ మనుషులు ఉంటే వాళ్ళని కూడా సస్పెండ్ చేద్దాం. బరాబర్ చెప్తున్నా నేను, కంప్లైంట్ ఇయ్యి, నో ఇష్యూ. మేము ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల మాటనే మా శిరోధారం, అంతే, వేరే ఏ క్వశ్చనే లేదు దీనికి. సరే, కాంగ్రెస్ పార్టీ హామీలని నెరవేర్చుకుంటే మాత్రం మీ మీద ఎప్పటికీ ప్రశ్నల వర్షాలు అయితే. మీ అభిమానం పెరగాలి, ప్రజల ఆశీర్వాదం పెరగాలి, మాకు కావాల్సింది అది. మా అభిమానం పెరగాలంటే మీరు అన్ని జనాలకు నేను అదే చెప్తున్నా, మేము చేస్తేనే కదా మీరు అభిమానించేది, ప్రజలు ఆశీర్వదించేది. ఓకే, సో మీరు అంటే మీరు ఇచ్చిన హామీలలో కూడా అన్ని కట్ చేస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ కూడా ఒక ఇంట్లో ఒక గ్యాస్ ఒక నెల వస్తుంది, అవునా? సో మీరు సంవత్సరానికి 8 గ్యాస్లు వేయాలనుకుంటున్నారు. ఇట్లాంటి మాటలు వాడు ఎవడో చెప్పిన మాటలు నువ్వు మాట్లాడకు. నిన్న బట్టి విక్రమార్క గారు క్లియర్ గా సెక్రటేరియట్ లో క్లియర్ గా చెప్పిండ్రు, వాళ్ళు సంవత్సరానికి వాడినటువంటి పూర్తి సిలిండర్ స్టేటస్ చూసుకొని అవి ఎన్ని సిలిండర్లు వాడినో అన్ని సిలిండర్లు ఇస్తాం. ఇప్పుడు నేను 500కు వస్తున్నది అని చెప్పేసి పాపం 10 సిలిండర్లు వాడికి ఇస్తే ఇంకొకటి అన్యాయం కాడా? వాళ్ళు తీసుకుపోయి పేదోడు కదా, లేకపోతే అవసరం లేనోడు బ్లాక్ లో అమ్ముకుంటే ఆ అవకాశాన్ని అరికట్టొద్దా మనం? నీకు 2 నెలలకు సిలిండర్ వస్తున్నది, నేను 500కి ఇస్తున్నా, నేను సంవత్సరానికి 12 సిలిండర్లు కొంటే ఇంకొక అవకాశం ఉన్నోడికి ఆ నష్టం చేకూర్చున్నాడు. ఇప్పుడు ఒక సిలిండర్ నేను ఆరే తీసుకుంటా సంవత్సరానికి, కానీ 10 ఎందుకు తీసుకోవాలి నేను 500కి ఇస్తున్నాడని? అట్లా కాకుండా నువ్వు ఎన్ని వాడుతున్నావు సంవత్సరం రికార్డు తీసి అన్నే ఇస్తాం. అందరికీ లబ్ధి అందరికీ జరగాలి. కాబట్టి ఎక్కడ అవినీతి గాని ఎక్కడ గాని ఆరోపణలు రాకుండా చూసుకోవడం మా ధ్యేయం, అది గుర్తుంచుకోండి. మేము ఎవరికి అన్యాయం చేయదలుచుకోలేదు, ఎవరు కడుపు కొట్టదలుచుకోలేదు. సో ఫైనల్ గా ఎంపీ ఎలక్షన్ లో మీకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు జనాలకు? నేను ఒకటే చెప్తున్నా, కేంద్రం గురించి ఇందాకనే చెప్పిన, మేము తీసుకొచ్చిన 170 సంస్థల్ని ఆల్రెడీ 30-40 సంస్థలను అమ్మేసుకున్నారు. కొత్తగా ఒక ఐఏఎంస్ రాలేదు భారతదేశంలో, కొత్తగా ఇన్స్టిట్యూషన్స్ కట్టలేదు, కొత్తగా ఏ అభివృద్ధి జరగలేదు. మరి కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టిండ్రు. నేనేమి అభివృద్ధి చెంది నేనేమి లక్షాధికారి పోయి కోటీశ్వరుని కాలేదు, కోటీశ్వరులు లక్షాధికారులు అయింది కాలాలు. కేవలం గుజరాతీకి మెప్తున్నాను. ఆ గుజరాతీ పాలన పోవాలి అని అంటే డెఫినెట్గా కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ పేద బలహీన బడుగు వర్గాల ప్రజల ప్రభుత్వం. కాబట్టి వీళ్ళు కేవలం బల్చునోనికే ప్రభుత్వం, పేదోనికి కాదు. కాబట్టి పేదోలకు ప్రభుత్వం ఉండాలి అంటే ఎప్పుడెప్పుడు భారతదేశంలో కష్టాలు వస్తాయో అప్పుడు కాంగ్రెస్ కావాలి డెఫినెట్గా. ఇప్పుడు కష్టాలు ఉన్నాయి మనకు, కాబట్టి డెఫినెట్గా కాంగ్రెసే కావాలి భారతదేశంలో. సో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి. ఓకే, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని చెప్పేసి కల్వ సుజాత గారు కోరుకుంటున్నారు. సో ఆమె అనుకున్నట్టు కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. మనమందరం అనుకుందాం అని చెప్పు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
ఏళ్ళ నుంచి ఎన్ని గంటలు అసెంబ్లీ నడిచిందో చెప్పుకుంటే చాలు, ఎన్ని రోజులు అవసరం లేదు నేను చెప్పేది గంటలు. సో త్వరలో కాంగ్రెస్ పార్టీలో అంటే చైర్మన్ గా కల్వ సుజాత గారిని చూడబోతున్నాం. నీ కోరిక ఉంది కదా, నాకు కూడా కోరిక ఉంది, ఓకే చూడాలి. కాదు, అది మీ కోరిక కాబట్టి నేను కోరుకుంటున్నా. నీకు ఇష్టం లేదా? మీ కోరిక కాబట్టి నేను అంటే కోరుకుంటున్నా. నీకు ఇష్టం లేదనే మాట్లాడుతున్నావు మరి. నేను ఎంపీ కావాలనుకుంటున్నా. కల్వ సుజాత గారు ఎంపీ కావాలి నేను చెప్పిన చూడాలనుకుంటున్నా. ముందే నాకు అంత లేదు అని నేను చెప్పిన ముందే. ఓకే. నేను ఏందో నాకు తెలుసు కదా, నాకు లేని అర్హతని నేను ఏదో టీవీ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి దాని ముంగల నేను మాట్లాడినాను, నేను గొప్పగా చేసుకొని అసహించుకోదలుచుకోలేదు. ఓకే. నాకున్న అర్హత ఎంతనో అంతే మాట్లాడతాను. Yes, నాకు అయితే మీరు ఇప్పుడు చెప్పారు కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 15 రాబోతున్నాయి అని చెప్పేసి, బీఆర్ఎస్ కి ఎన్ని వస్తాయి? రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశాను కదా, దట్స్ ఆల్. సో ఒక్కటి కూడా రాదు. దట్స్ ఆల్ అన్న. నేను ఇక మళ్ళీ ఎక్కువ బీజేపీకి ఇక మాకు 12+ వస్తాయంటే ఒకటి ఎంఐకి వస్తుండొచ్చు మేబీ. ఓకే. ఇక వాళ్ళు మేము షేరింగ్ 1-2 వస్తాయి బీజేపీకి అంతే. ఓకే, అంటే ఒకటి మీకు 15 అని మీరు కలలు కంటారు. కలలు ఎందుకు అయితే, నువ్వు ఇంతకు ముందు ఇట్లే ఛాలెంజ్ మస్తు చేస్తావు. ఓకే. సో ఇది మాత్రం ఇది చెప్తున్నా, మీకు 15 అసలు రావు. ఏమి నీకు ఇప్పుడు నేను ఛాలెంజ్ బాధగా ఉందా? బాధ కాదు, మీరు చెప్పిన దానికి రావాలని కోరుకో. తెలంగాణ ప్రజల లేదు, ఛాలెంజ్ లో ఆకాంక్ష నేనే గెలవాలి. సో కాంగ్రెస్ పార్టీకి 14 రావాలి, 15 రావద్దు. ఓకేనా? అంటే మీ సంతోషం కోసం. నా సంతోషం అంటే ఏంది, తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉండాలంటే. మా భాష అయినా మా భావమైనా తెలంగాణ ప్రజలు. కానీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలిచిరని కాదు, కానీ సెంట్రల్ లో మాత్రం వచ్చేది బీజేపీ అని మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ కనబడుతున్నది ఏమన్నా? మాకు కనిపిస్తుంది. మరి మీకు మస్తు కనబడతాయి. ఓకే. నేను ఇందాకనే చెప్పిన పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి అంత లోకం పచ్చగానే కనబడుతుంది. అదే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజులల్లా వాళ్ళకి అంత భయం లేకపోతే హిమాచల్ ప్రదేశ్ లో గవర్నమెంట్ పడేద్దామని నిన్న మీడియా సాక్షిగా పబ్లిక్ గా మాట్లాడింది అమిత్ షా. రేపు ప్రతిపక్షంలో కూర్చున్న రోజు ఇవన్నీ చూపిస్తాం. ఈ రోజు అధికారంలో ఉంది కదా, మీడియా సమక్షంలో ప్రభుత్వం కూలిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూలిపోవడానికి ఏంది ఇది దరిద్రం, ఇంతకన్నా దరిద్రం మాట. ఈ భాష మార్చుకోమని ఫస్ట్ వాళ్ళకి, ఈ ఆలోచన మార్చుకోమను, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని. హిమాచల్ ప్రదేశ్ లో గవర్నమెంట్ కూలిపోవడానికి కారణం కూలిపోయినది. మీరు అంటారు కదా, 6 మందిని ఎత్తుకపోయారు దొంగలు. ఎందుకు పోయారు మరి? పోలీసు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోయారు? అరే కిడ్నాప్ చేసిండ్రు, నువ్వు పోయిన అంటే ఏంది, ఇంటికి వచ్చి ఎత్తుకపోతేను నిన్నొచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్పలే, ఎత్తుకపోతారు, కిడ్నాపులు చేస్తారు. ఒక ఎమ్మెల్యేకే లేని రక్షణ దేశంలో సామాన్య మానవునికి ఎక్కడి నుంచి ఉంటది? ఎత్తుకపోయినరు లిటరలీ. అంటే రేపు పొద్దున అట్లనే తెలంగాణలో జరుగుతుంది అంటారా? ఎందుకు చేస్తారు? రమ్మన్నాడు, కాలు పెట్టమని. ఇది అయిపోయింది కదా, ఒక్కసారి తట్టు తగిలితే బట్ట కట్టడం నేర్స్తాం కదా. ఇప్పుడు వాళ్ళు ఆడ తట్టు తగిలిచ్చిండ్రు, ఈడ బట్ట కట్టుకుంటాం. ఈడ ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక భయం అనేది పెరిగింది. దేనికోసం? వాళ్ళకి భయం పడి మా లీడర్లను లాక్కుంటారు అంటే మేమెందుకు భయపడతాం? మేము 3 రాష్ట్రాలు ఉంటేనే భయపడతలేము. హిమాచల్ ప్రదేశ్ లో చెప్పుకుంటారు 20 అధికారంలోకి రాబోతుందా మరి? హిమాచల్ అయిపోయిందిగా, నిన్ననే అవిశ్వాస తీర్మానం పెడితే మేమే గెలిచినంగా. నిన్న వచ్చినగా ఎమ్మెల్యేలు బయటికి. ఓకే. సో మళ్ళీ చేంజ్ గారా? ఎడిపోతారు మళ్ళీ బీజేపీలోకి పోరా? వాళ్ళు పోలేదు మొర్ర అంటే వాళ్ళు వచ్చి కాంగ్రెస్ నిన్నొచ్చి ఓటేసారు కదా. అరే కిడ్నాపులు చేస్తారు మీరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీకి కూడా ఓటేసారు కదా, మరి ఏడేసారు? 6 మంది వేసారంట కదా. 6 మంది నిన్న వచ్చిండ్రు వాళ్ళు. ఓకే. ఎత్తుకపోయిన వాళ్ళని. సో అట్లా కవర్ చేసుకోవాలి, వాళ్ళు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా తెలియదా మీకు? మరి నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. సో వాళ్ళు ఎత్తుకపోయారంట, వీళ్ళు వెళ్ళిపోయారంట, అంటే చిన్న పిల్లలు అది ఇది అని నిన్న మొత్తం కంప్లైంట్ ఇవ్వలేదా మేము? మా ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసిన కేసు పెట్టినాం, చూసిండ్రా మీరు? ఈ కేసులో వాళ్ళు ఏమైతుంది? ఏం కాకపోయినా ప్రజలకు తెలుస్తుంది కదా ఎట్లాంటి దుర్మార్గులు. ఆ కేసు పెట్టినందుకే నిన్న 6 మంది తీసుకొని వచ్చి మళ్ళీ వదిలిండ్రు కదా. సరే, ఇట్లాంటివి మొత్తం తెలంగాణలో జరగొద్దని చెప్పేసి కోరుకోవాలి కదా. నిజంగా ప్రజా తీర్పుని ఎవడైనా గౌరవించేవాడు 5 సంవత్సరాల వరకు వేచి చూడాలి. నీకు ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దుకో. నీకు నిజంగానే గెలిచి రేపు మళ్ళీ అధికారం రావాలంటే తప్పుని సరిదిద్దుకో. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని సవరించుకుంటా అంటే అది తప్పు అంటున్నా నేను. ఇప్పటికీ గతంలో వేరు, ఇప్పుడు చాలా అందరికీ తెలివితేటలు వచ్చినాయి, అందరు హుషారున్నారు. మీరు ఒక్కలే హుషారు అనుకుంటే యువతలో నీడని చూసి బాయిలో నీడని చూసి నాది ఒక్కొందే కనబడుతుంది అంటే నేను కూడా చూస్తే నాది కూడా కనబడుతుంది. అట్లా అనుకోకు, ఇంకా బాయిలో నీడ నాది ఒక్కొందే కనబడుతుంది అని. ఎవరు చూస్తే వాంది కనబడుతుంది, కానీ బాయిలో తొయ్యకుండా చూసుకోండి, ప్రజలు ఆలోచించుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 2 ములాఖాత్ అయిపోయినరు. ఇప్పుడు ఆల్రెడీ జైరాబాద్ బీబీ పటేల్ టికెట్ బీజేపీ కూడా ఇస్తున్నాడు. వాళ్ళు సైలెంట్ బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. నాగర్ కర్నూలులో కూడా ఎంపీ సిట్టింగ్ ఎంపీ బీజేపీలకు పోతున్నాడు.
ఆయనకు కూడా ఓటు ఇస్తున్నారు టికెట్. ఇట్లా మొత్తం 6 మంది 7 మందికి వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళకే టికెట్లు బీజేపీ వాళ్ళు ఇచ్చి బీఆర్ఎస్ ఓట్లు లాక్కుందాం అనుకో. కానీ ప్రజలు అతి తెలివి ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదా? మీరు అట్లా టికెట్లు ఇష్యూ చేసినప్పుడే అర్థమైపోతుంది మీ అంతర్గతంగా. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈ ఒప్పందం. అసెంబ్లీలో మీరు మాకు సపోర్ట్ చేయండి, పార్లమెంట్లో మేము మీకు సపోర్ట్ చేస్తాం. రేపు పొద్దున తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా మీద కేసులు పెడతారు. రేపు సెంట్రల్ లెవెల్లో సిబిఐ ఈడీ ఏమైనా కేసులు ఉంటే మీరు మాకు ఇడిపియండి, మీరు రేపు అధికారంలోకి వస్తే. ఇదే ఒప్పందం వల్ల. సరే చూద్దాం, ఎంపీ ఎలక్షన్లలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ సైడ్ కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి గెలవాలి, రాహుల్ గాంధీ గారు పిఎం కావాలి, అందరి కోరిక అది. బరాబర్ కోరుకుంటా, మా నాయకుడిని నేను కోరుకుంటా. నిజంగా ప్రజాపాలన కావాలంటే కాంగ్రెస్కే ఓటేయాలి ప్రజలు. ఎందుకంటే 110 రూపాయలు పెట్రోల్ పెట్టి కొనే ఓపిక నాకు లేదు, ప్రజలకు లేదు. 1200 పెట్టి గ్యాస్ కొనే ఓపిక ఏ పేద ప్రజలకు లేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చినోనికి ఇంకా నమ్మే పరిస్థితుల్లో భారతదేశంలో లేరు. జన్ధన్ ఖాతా 15 లక్షలు వేస్తా అని అకౌంట్లో అబద్ధాలు చెప్పి ఆ అకౌంట్లు 0 అకౌంట్లు తెరిపించి ఇప్పుడు ఇంకో అకౌంట్ తెరుచుకోవాలన్నా కూడా ఈ అకౌంట్ క్లోజ్ చేస్తే కానీ ఇంకో అకౌంట్ ఓపెన్ అవుతలేదు. ఇది కదా మీరు చేసింది దేశంలో. మతాల పేరు మీద, కులాల పేరు మీద చిచ్చులు పెట్టి కొట్టుకొని చచ్చిపోయి హిందువులం మేము, ముస్లింలం మేము, సిక్కులం మేము, ఎవడికి వస్తే వచ్చేది రక్తమే కదా, ఎవరికి కోసినా కూడా. ఏం ఇట్లా కులం పేరుతో చెప్తే అన్నం దొరుకుతుందా? నిజంగానే రాజ్యాంగం ప్రకారం బతకాలి అంటే, ప్రజాస్వామ్యంలో బతకాలని రాజ్యాంగానికి విలువిచ్చినోడు ఇట్లాంటి కులాల మతాల పేరు చెప్తాడా? గతంలో ఒకసారి ఇట్లా కులాల మతాల పేర్లు చెప్పుకుంటే మాట్లాడితే వాళ్ళకు శిక్షలు ఉంటుండే, కేసులు అవుతుండే. ఇప్పుడు బహిరంగంగా విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారు. నువ్వెక్కడ నేను తక్కయ్యింది, ఒకని డబ్బు ఉంది ఒకనికి డబ్బు లేదు, 2 గుజరాతీలు వచ్చి 2 గుజరాతీ వాళ్ళకి దోచిపెడుతున్నారు. ఎన్ని రోజులు భరిద్దాం ఇది? ఇంకా భరిద్దామా? మన సౌత్ రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తున్నది కేంద్రం. ఇంకా వాళ్ళే కావాలన్నా మనకి? వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలకేమో 700% నిధులు జిఎస్టీ డబ్బులు పంపిస్తారు. మన దగ్గర నుంచి తీసుకుపోయిన 100% నుంచి 15% కూడా మనకి ఇయ్యరు. ఎందుకు? మనకు వాళ్ళు కావాలన్నా? మన ఇక్కడున్న పార్లమెంట్ సభ్యులే కేంద్రంలో కూడా మనమే అధికారంలో ఉంటే మన రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చినటువంటి మొత్తం అమలు చేసుకుంటాం. ఐటీఐఆర్ ఈ నుంచి గుజరాత్కు తీసుకొని పోయిండ్రు. గిరిజన యూనివర్సిటీ దిక్కు లేదు, పసుపు బోర్డు దిక్కు లేదు, కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దిక్కు లేదు. ఇంకా అదనంగా వేరే ఏమి ఇవ్వలేదు, ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు. ఇవన్నీ నెరవేరాలనంటే వాళ్ళు కేంద్రంలో నుంచి అధికారంలోకి తొలగితేనే, మన కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇక్కడ గల్లీ మే హం ఢిల్లీ మే హం, ఇద్దరం మేమే ఉంటే తెలంగాణ అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతుంది కదా. సో సేమ్ ఇట్లాగా మీరు రేపు పొద్దున మీ అంటే తెలంగాణ గవర్నమెంట్ ని ఇట్లా అనకుండా చూసుకోండి, మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. సో ఇది నెరవేర్చాలని నేను ఒకటి చెప్తున్నా, మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మేము దోపిడీ చేయడానికి మాకు అవసరం లేదు. మాకు ఇంకో 10 ఏళ్ళు ఉండాలని ఉన్నది. 5 ఏళ్లతో మేము ప్రభుత్వానికి నేర్చుకోవాలి. కేటీఆర్ కేసీఆర్ లాగా అనడం కాదు, వినడం కూడా నేర్చుకోవాలి. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలనేది మా చిత్తశుద్ధి. కాబట్టి నిధులు లేకున్నా 2వ తారీఖు 3వ తారీఖు 1వ తారీఖు జీతాలు వేస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లో నుంచి డబ్బులు సదురుకొని జీతాలు వేస్తున్నాం. అంతా కొలాప్స్ చేసేసినాం. లక్షల కోట్ల అప్పులు చేసేసినాం. 2,88,000 కోట్ల రూపాయలు అంతు చిక్కకుండా బడ్జెట్, 1 సంవత్సరం బడ్జెట్ని అంతు చిక్కకుండా లెక్కలు పత్రాలు ఒక అధికారులకు ఇవ్వకుండా కథం పట్టించిండు కేసీఆర్. 5 లక్షల కోట్ల రూపాయలు కోకాపేటు మాదాపూర్ సైడ్ భూముల్ని బినామీల పేర్ల మీద పెట్టిండు. 7 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు చేసిండు. 85,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అప్పులు చేసిండు. 57,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైలో చేసిండు. నొక్కొని బాలకృష్ణని పట్టుకుంటేనే 10,000 కోట్ల స్కామ్ దొరికింది. ఇట్లా 1, 2, 3 ఇట్లా మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు భూమి మీద బతకడానికి కూడా వీలు లేదు అంటున్నా నేను. ఇంత అవినీతి చేసి నువ్వు నేను కష్టపడి ప్రభుత్వం నడవాలని ట్యాక్స్ కడితే పేదోని కడుపు నిండాల్సింది పోయి పెద్దోడు బలిసినోడు కడుపు నిండి ఈరోజు నువ్వు నేను కష్టపడి చెమటోడిచిన పైసా తీసుకొని పోయి నువ్వు ఉద్యోగం చేస్తే నీ ఉద్యోగంలోకి వెళ్ళి రూపాయి జీతం కడుతున్నావు. నేను వ్యాపారం చేస్తే నా వ్యాపారంలోకి వెళ్ళి జిఎస్టీ కడుతున్నాను. ఈ డబ్బు తీసుకొని పోయి వాని కొంపలు నింపుకుంటే పేదోనికి పంచాల్సింది, రాష్ట్ర అభివృద్ధికి పంచాల్సిన ధనం ఎవడో తీసుకొని పోయి ఊరేగుతుంటే మనం చూసుకుంటా కూర్చుందామా? ఇది జరగొద్దు. నేను కూడా నా పార్టీకి కూడా నేనేమి నా పార్టీ నేను గొప్ప నేనేమి చెయ్యను అని చెప్పట్లేదు. మేము కూడా చెయ్యొద్దు, ఎవ్వరు కూడా చెయ్యొద్దు. అది ప్రజల సొమ్ము. మేము సేవకులం మాత్రమే, పాలకులం మాత్రమే, మేము ఓనర్లం కాము.